నమస్తే అండి. నా పేరు శివకోట అప్పారావు. ఈరోజు టాపిక్ ఏంటంటే సౌర కుటుంబం. దాన్ని ఇంగ్లీష్లో సోలార్ సిస్టమ్ అని పిలుస్తాం. అంటే సౌర కుటుంబం అంటే సూర్యుని యొక్క కుటుంబం అని అర్థం అన్నమాట. ఈ టాపిక్ చదివేటప్పుడు మీకు చాలా బిట్లు వస్తాయి. కానీ ఏంటంటే మీరు జాగ్రత్తగా ఫాలో అవుతుంది ఏంటి అంటే డయాగ్రామ్ ఫాలో అవ్వాలి. ఒకవేళ కనుక మీ దగ్గర ఇది లేదనుకోండి, మామూలుగా ఒక డ్రా చేసుకొని రూమ్లో పెట్టుకోవచ్చు. దీని మీద ఓన్లీ ఈ డయాగ్రామ్ మీద వచ్చే బిట్స్ చెప్తాను చూడండి. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది అంటే బుధుడు. సూర్యునికి రెండవ అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏది అంటే శుక్రుడు. సూర్యునికి మూడవ అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏది అంటే భూమి. తర్వాత నాలుగవది ఏంటి సూర్యుని నుంచి అనేసరికి అంగారకుడు లేదా కుజుడు. ఇంగ్లీష్లో కూడా చెప్తాను, గాబరపడకండి. ఫిఫ్త్ లార్జెస్ట్ ఐదవ గ్రహం ఏది అనేసరికి బృహస్పతి. 6 ఏది అనేసరికి శని. 7 ఏది అనేసరికి యురేనస్. 8 ఏది అనేసరికి నెప్ట్యూన్. అంటే సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు, రెండవది దగ్గరగా ఉన్నది శుక్రుడు, మూడవది భూమి, నాలుగవది అంగారకుడు లేదా కుజుడు, ఐదవది బృహస్పతి, ఆరవది శని, ఏడవది ఇంద్రుడు, ఎనిమిదవది వరుణుడు. బిట్టిచ్చే విధానం ఏది అంటే సూర్యుని నుంచి భూమి ఎన్నో గ్రహం అని అడుగుతాడు, మూడో గ్రహం. నాలుగో గ్రహం ఏదని అడుగుతాడు, అంగారకుడు లేదా కుజుడు అంటారు. ఐదో గ్రహం ఏదని అంటారు, అదే బృహస్పతి. ఆరో గ్రహం ఏదని అడుగుతాడు, శని. ఎనిమిదో గ్రహం ఏదని అడుగుతాడు, వరుణుడు. దగ్గరగా ఉన్న గ్రహం ఏదని అడుగుతాడు, బుధుడు. చివరగా ఉన్న గ్రహం ఏదని అడుగుతాడు, వరుణుడు లేదా నెప్ట్యూన్ అని పిలుస్తా. మీకు అర్థమైంది కదా? రైట్. ఈ విధంగా అడుగుతాడు. నెక్స్ట్ ఇంకేమైనా అడుగుతాడా అంటే సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏది? బృహస్పతి. రెండవ అతిపెద్ద గ్రహం ఏది? శని. మూడవ అతిపెద్ద గ్రహం ఏది? యురేనస్. నాలుగవ అతిపెద్ద గ్రహం ఏది? నెప్ట్యూన్. ఐదవ అతిపెద్ద గ్రహం ఏది? భూమి. ఆరవ అతిపెద్ద గ్రహం ఏది? వీనస్ అంటే శుక్రుడు. ఏడవ అతిపెద్ద గ్రహం ఏది? అంగారకుడు. ఎనిమిదవది ఏది అంటే బుధుడు. అంటే సౌర కుటుంబంలో అతి చిన్న గ్రహం ఏది అంటే బుధుడు. అతిపెద్ద గ్రహం ఏది అంటే బృహస్పతి. రెండవ అతిపెద్దది ఏది అంటే శని. మూడవ అతిపెద్ద గ్రహం ఏది అంటే యురేనస్. నాలుగవ అతిపెద్దది ఏది అంటే వరుణుడు. వీటి గురించి అడిగినా అడగకపోయినా సౌర కుటుంబంలో భూమి ఎన్నవ అతిపెద్ద గ్రహం అని అడుగుతాడు, ఐదవ అతిపెద్ద గ్రహం. దీన్ని గుర్తుపెట్టుకునే విధానం ఏది అంటే భూమి మీద ఎన్ని భూతాలు ఉన్నాయి? పంచభూతాలు ఉన్నాయి. కాబట్టి భూమి ఎన్నవ అతిపెద్ద గ్రహం మేషర్ అంటే ఐదవ అతిపెద్ద గ్రహం అని చెప్పుకోవాలి. మీకు అర్థమైంది కదా? రైట్. తర్వాత నెక్స్ట్ ఇంకేమున్నాయి అనేసరికి ఈ 8 గ్రహాలు ఉన్నాయి కదా సౌర కుటుంబంలో. కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. మేషర్ ఇక్కడ ఇంద్రుడు అన్నారు, అక్కడ వరుణుడు అన్నారు అనేసరికి డౌట్ క్లారిఫై చేస్తాను, డోంట్ వరీ. ఇక్కడ సౌర కుటుంబంలో మొత్తం ఎన్ని గ్రహాలు ఉన్నాయంటే 8 గ్రహాలు ఉన్నాయి. ఆ 8 గ్రహాల్లోని ఏ 2 గ్రహాల్లోని గ్రహ శకల మేకల. గ్రహం అంటే గ్రహం, శకలం అంటే పగిలిపోయిగా మిగిలిపోయినటువంటి పదార్థాలని శకలాలు అంటారు. ఇప్పుడు భవనం కూలిపోయింది అనుకోండి, ఏ శకలాలు అంటాం? భవన శకలాలు అంటాం కదా, అదనమాట. గ్రహ శకల మేకల. మేకల అంటే వరుస, శ్రేణి, ఒకే వర్గానికి చెందిన అని అర్థం. ఇన్ ఇంగ్లీష్ ఏది అంటే బెల్ట్ అంటాం, దాన్నే ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటాం. ఓకే కదా? గ్రహశకల మేకల ఏ 2 గ్రహాల మధ్య ఉంది అని అడిగాడు అనుకోండి. గ్రహశకల మేకల ఏ 2 గ్రహాల మధ్య ఉందంటే ఇన్ని గ్రహాలు ఉన్నాయి కదా, 8 గ్రహాలు ఉన్నాయి కదా. మీరు మళ్ళీ ఏమవుతారంటే కంఠస్థల విధానం పెట్టకండి. సింపుల్గా ఏంటి అంటే యాక్చువల్గా టోటల్గా 8 మంది ఫ్రెండ్స్ అనుకోండి. 8 మంది ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళారు? వాలీబాల్ ఆడడానికి వెళ్ళారు. మేషర్ వాలీబాల్లో 6 మొత్తం 12 మంది ఉంటారు కదా అంటే నేను చెప్పింది ఇక్కడ ఉన్నది 8 మందే కదా. ఆ 8 మంది వాలీబాల్ ఆడడానికి వెళ్ళారు. వాలీబాల్ ఆడడానికి వెళ్ళినప్పుడు ఏం చేశారు అంటే 2 టీంలు అవ్వాలి. అంటే ఎంతమంది అవుతారు? 4 అవుతారు. అవునా కదా? మధ్యలో ఏం కడతారు? నెట్ కడతారు. అంటే ఇక్కడ ఏ 2 గ్రహాల మధ్య నెట్ కట్టాలి? ఇక్కడ మనం ఏం కట్టాలి అనేసరికి నెట్ కట్టాలి. అవునా? ఇవే ఏంటివి? గ్రహ శకలాలు అంటాం. ఇంగ్లీష్లో ఏం పిలుస్తాం? ఆస్ట్రాయిడ్. ఆస్ట్రాయిడ్ BELT అని పిలుస్తాం, బెల్ట్. ఈ బిట్టు చాలాసార్లు ఇస్తాడు.
ఏ రెండు గ్రహాల మధ్య గ్రహసకల మేకల ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది అంటే అంగారకుడు లేదా కుజుడికి లేదా బృహస్పతి లేదా గురుడికి మధ్య ఉంటుంది. ఇది మీరు టాపిక్ చూసుకోవాలి. మొత్తం ఎన్ని గ్రహాలు ఉన్నాయంటే 8 గ్రహాలు ఉన్నాయి. 8 గ్రహాల్లో మీరు 5 గ్రహాలే గుర్తుపెట్టుకోండి. మరి రిమైనింగ్ 3 గ్రహాలు ఏం చేద్దాం మేషారు అంటే డోంట్ వర్రీ, ఇక్కడికి ఎలా రండి. ఇదేంటిది ఎస్. శాటర్న్లో మోటక్షరం ఏంటి ఎస్. యురేనస్లో మోటక్షరం ఏంటి యు. నెప్ట్యూన్లో మోటక్షరం ఏంటి ఎన్. ఏమైందమ్మా సన్. ముందున ఎవరున్నారు ఈయన సన్. చివరే ఉన్నారు సన్. అంటే ఎన్ని గుర్తుపెట్టుకోవాలి 1 2 3 4 5. అంటే ఈయన ఎవరు బుధుడు శుక్రుడు భూమి కుజుడు. తర్వాత ఎవరున్నారు బృహస్పతి. ఆ తర్వాత ఎవరున్నారు సాటర్న్ యురేనస్ నెప్ట్యూన్. సాటర్న్లో మోటక్షరం ఎస్, యురేనస్లో మోటక్షరం యు, నెప్ట్యూన్లో మోటక్షరం ఎన్. అవి మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఈజీ మెథడ్. ఓకే కదా రైట్. తర్వాత మేషర్ అయితే ఇవి 4 లోన్ ఉన్నాయి, ఆ 4 బయట ఉన్నాయి. మధ్యలో ఏంటంటే ఆస్ట్రాయిడ్ బెల్ట్ కదా, అందుకే ఈ 4 గ్రహాలను ఏమని పిలుస్తాము అంటే ఇన్నర్ ప్లానెట్స్ అంటాం. అంటే అంతర్గ్రహాలను పిలుస్తాం. ఇవి శిలలతో ఏర్పడ్డాయి, అందుకే వీటిని ఏమని పిలుస్తామంటే శిలాగ్రహాలు అంటాం. ఈ గ్రహాలు అంటాం శిలాగ్రహాలు. వీటిని ఇన్నర్ ప్లానెట్స్ అని పిలుస్తాం. దానికే మరో పేరు ఏంటి అనేసరికి టెరిస్ట్రియల్ ప్లానెట్స్ అంటాం. టెరిస్ట్రియల్ ప్లానెట్స్. ఓకేనా రైట్. ఈ 4 గ్రహాలను ఏమని పిలుస్తాము అనేసరికి బయట ఉన్నాయి కాబట్టి వీటిని ఏమని పిలుస్తాం బాహ్య గ్రహాలని పిలుస్తాం. బాహ్య అంటే బయట. ఇంగ్లీష్లో ఏమంటాం OUTER ఏంటది అవుటర్ ప్లానెట్ లేదా జోవియన్ JOVIAN జోవియన్ లేదా ఐస్ జైంట్స్ అని పిలుస్తాం. ఐస్ జైంట్స్ అని పిలుస్తాం ఈ 4 గ్రహాలని. మీకు అర్థమైంది కదా రైట్. ఈ 4 గ్రహాలను ఏమని పిలుస్తాం శిలాగ్రహాలు. తర్వాత టెరిస్ట్రియల్ ప్లానెట్స్ అని పిలుస్తాం. ఆ 4 గ్రహాలను ఏమని పిలుస్తామంటే బాహ్య గ్రహాలు లేదా జోవియన్ ప్లానెట్స్ లేదా ఇంకేమని పిలుస్తామంటే ఐస్ జైంట్స్ అని పిలుస్తాం. అవి ఆ 4 ఈ 4 వీటినే అంతర్గ్రహాలు, వాటిని బాహ్యగ్రహాలు. బిట్ ఎలా ఇస్తాడు అనేసరికి ఈ క్రింది వానిలో బాహ్యగ్రహం ఏదని అడుగుతాడు. ఆప్షన్ ఏ బుధుడు, ఆప్షన్ బి శుక్రుడు, ఆప్షన్ సి భూమి, ఆప్షన్ సి జూపిటర్ అంటే బృహస్పతి ఇస్తాడు. ఆన్సర్ ఏంటి బృహస్పతి అవుతుంది. అలాగే ఈ క్రింది బాహ్యగ్రహంలో అతి చిన్న గ్రహం అని ఇస్తాడు. అప్పుడు ఏంటంటే ఆప్షన్ ఏ బృహస్పతి, బి శని, సి ఇంద్రుడు, డి వరుణుడు అంటే యురేనస్ నెప్ట్యూన్. ఆన్సర్ ఏమవుతుంది అనేసరికి వరుణుడు, అదే నెప్ట్యూన్ అవుతుంది. అలాగే ఇన్నర్ ప్లానెట్స్లోని పెద్ద ప్లానెట్ ఏదని అడుగుతాడు. అంతర్గ్రహాల్లో పెద్దది ఏది అంటే ఆప్షన్ ఏ బుధుడు, ఆప్షన్ సి శుక్రుడు, ఆప్షన్ సి భూమి, ఆప్షన్ డి మార్స్ అంటే కుజుడు లేదా అంగారకుడు. ఆన్సర్ ఏమవుతుంది పెద్ద గ్రహం ఏది భూమి అవుతుంది. మీకు అర్థమైందా? అలాగే మీకు అంతర్గ్రహాల్లో చివరి గ్రహం ఏదని అడుగుతాడు మార్స్. మార్స్ అంటే ఏంటి అంగారకుడు. అలాగే బాహ్య గ్రహాల్లో సూర్యుడికి మొదటి గ్రహం ఏదని అడుగుతాడు. ఏమడుగుతాడంటే బృహస్పతి లేదా గురుడు. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ క్రింది వానిలో పెద్ద గ్రహం ఏదని అడుగుతాడు. ఈ క్రింది వానిలో పెద్ద గ్రహం ఏదని అడుగుతాడు. మీరు వెంటనే బృహస్పతి అనికండి, ఎందుకంటే ఈ క్రింది వాళ్ళు అన్నాను. సౌర కుటుంబంలో పెద్ద గ్రహం అంటే మీరు అనుకున్నది బృహస్పతే, కానీ ఈ క్రింది వానిలో పెద్ద గ్రహం ఏదని అడుగుతాడు. ఆప్షన్ ఏ శని, ఆప్షన్ బి యురేనస్, ఆప్షన్ సి నెప్ట్యూన్, ఆప్షన్ డి భూమి ఇచ్చాడు అనుకోండి. ఆన్సర్ ఏమవుతుంది శని. అలాగే ఈ క్రింది వాళ్ళలోని చిన్న గ్రహం ఏదని ఇచ్చాడు అనుకోండి. ఆప్షన్ ఏ బృహస్పతి, ఆప్షన్ బి శని, ఆప్షన్ సి యురేనస్, ఆప్షన్ డి నెప్ట్యూన్. చిన్న గ్రహం ఏమవుతుంది అప్పుడు నెప్ట్యూన్ అవుతుంది. అలాగే ఈ క్రింది వాళ్ళలోని అంతర్గ్రహాల్లోని చిన్న గ్రహం ఏదని అడుగుతాడు. ఆన్సర్ ఏంటి బుధుడు. ఈ క్రింది వాళ్ళలోని అంతర్గ్రహాల్లో లేదా శిలాగ్రహాల్లో లేదా టెరిస్ట్రియల్ ప్లానెట్స్లో పెద్ద గ్రహం ఏదని అడిగాడు అనుకోండి. ఆన్సర్ ఏం చెప్పాలి బుధుడు అని చెప్పాలి. మీకు అర్థమవుతుందా? ఈ క్రింది వానిలో చిన్న గ్రహం ఏదని అడిగాడు అనుకోండి. మళ్ళీ చూడండి శని, ఇంద్రుడు, వరుణుడు, తర్వాత శుక్రుడు ఇచ్చాడు అనుకోండి. ఆన్సర్ ఏం పెట్టాలి శుక్రుడనే పెట్టాలి. మీకు అర్థమవుతుందా లేదా? ఇలా మనం తీసుకున్నాం అనుకోండి. ఎన్ని బీట్లు వస్తాయంటే చాలా బీట్లు వస్తాయి. ఈ క్రింది వాళ్ళలో బాహ్యగ్రహం కానిది ఏది? బాహ్యగ్రహం కానిది ఏది? బాహ్యగ్రహం అంటే ఆ 4 వస్తాయి. బాహ్యగ్రహం కానిది ఏది అని అడిగాడు అనుకోండి, ఈ 4 గ్రహాలు వస్తాయి. అది మీకు అర్థమైందా? ఇవి బాహ్యగ్రహాలు అయితే కాదు. అవే గ్రహాలు బాహ్యగ్రహాలు, ఇవే గ్రహాలు అంతర్గ్రహాలు అని చెప్తాం. ఓకే కదా రైట్. తర్వాత నెక్స్ట్
బిట్ ఇంకో విధంగా కూడా రావచ్చు. లాస్ట్ టైం ఒకసారి ఏమి ఇచ్చాడంటే సూర్యునికి శుక్రుడికి మధ్య ఉన్న గ్రహం అని అడిగాడు బుధుడు. అలాగే బుధుడికి భూమికి మధ్య ఉన్న గ్రహం శుక్రుడు, శుక్రుడికి అంగారకుడికి మధ్య ఉన్న గ్రహం భూమి, భూమికి బృహస్పతికి మధ్య ఉన్న గ్రహం అంగారకుడు లేదా కుజుడు. అలాగే అంగారకుడికి శనికి మధ్య ఉన్న గ్రహం బృహస్పతి, బృహస్పతికి ఇంద్రుడికి మధ్య ఉన్న గ్రహం శని, శనికి వరుణుడికి లేదా నెప్ట్యూన్కి మధ్య ఉన్న గ్రహం ఏది అంటే యురేనస్. ఇలా కూడా బిట్లు వస్తాయి. అంతేనా మేషారు అంటే పోనీ శుక్రుడు ఏ 2 గ్రహాల మధ్య ఉన్నాడు? బుధుడు భూమి. మరి భూమి ఏ 2 గ్రహాల మధ్య ఉంది? శుక్రుడు కుజుడు. అలాగే భూమి అంగారకుడు లేదా కుజుడు ఏ 2 గ్రహాల మధ్య ఉన్నాడు? భూమికి బృహస్పతికి. ఆ తర్వాత బృహస్పతి ఏ 2 గ్రహాల మధ్య ఉన్నాడు అనేసరికి అంగారకుడు లేదా కుజుడికి శనికి. అలాగే శని ఏ 2 గ్రహాల మధ్య ఉన్నాడు అంటే బృహస్పతి ఇంద్రుడు. అలాగే ఇంద్రుడు యురేనస్ ఏ 2 గ్రహాల మధ్య ఉన్నాడు? శనికి తర్వాత నెప్ట్యూన్కి ఉంటాడు. అలా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకోలాగా ఇవ్వచ్చు. ఎలాగేస్తారంటే బుధుడికి భూమికి మధ్య ఉన్న బుధుడికి తర్వాత కుజుడికి మధ్య ఉన్న 2 గ్రహాలు ఏంటి? అలాగే శుక్రుడికి బృహస్పతికి మధ్య ఉన్న 2 గ్రహాలు ఏంటి? అలాగే భూమికి శనికి మధ్య ఉన్న 2 గ్రహాలు ఏంటి? అలాగే కుజుడికి ఇంద్రుడికి మధ్య ఉన్న 2 గ్రహాలు ఏంటి? తర్వాత బృహస్పతికి వరుణుడికి మధ్య ఉన్న 2 గ్రహాలు ఏంటి? ఇలా కూడా ఇవ్వచ్చు. లేదు ఇంకోలాగా ఇవ్వచ్చు. ఎలా ఇస్తాడు అనేసరికి శుక్రుడు భూమి ఏ 2 గ్రహాల మధ్య ఉన్నాడు? భూమి కుజుడు ఏ 2 గ్రహాల మధ్య ఉన్నాడు? తర్వాత కుజుడు తర్వాత బృహస్పతి ఏ 2 గ్రహాల మధ్య ఉన్నాడు? బృహస్పతి శని ఏ 2 గ్రహాల మధ్య ఉన్నాడు? శని ఇంద్రుడు ఏ 2 గ్రహాల మధ్య ఉన్నాడు? అలాగే మీకు యురేనస్ నెప్ట్యూన్ పోని ఏ 2 గ్రహాల మధ్య ఉన్నాడు? యురేనస్ నెప్ట్యూన్ ఏ 2 గ్రహాల మధ్య ఉండడు అనుకోండి, ఏదో ఫ్లోలో చెప్పాను. ఓకేనా? రైట్. తర్వాత ఏమవుతుంది మేషారంటే బుధుడికి బృహస్పతికి మధ్య ఉన్న గ్రహాలు వరుసగా అని ఇస్తాడు. బుధుడికి బృహస్పతికి మధ్య ఉన్న గ్రహాలు వరుసగా. ఆప్షన్ ఏ కుజుడు భూమి శుక్రుడు, ఆప్షన్ బి శుక్రుడు భూమి కుజుడు, ఆప్షన్ సి భూమి శుక్రుడు కుజుడు, ఆప్షన్ డి భూమి కుజుడు శుక్రుడు. అలా ఇచ్చాడు అనుకోండి. ఉదాహరణకు చెప్తున్నాను నేను. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మొదట ఎవరు వస్తారు? బుధుడికి బృహస్పతికి మధ్య ఉన్నది శుక్రుడు భూమి కుజుడు వస్తారు. అలాగే మీకు శుక్రుడికి శనికి మధ్య ఉన్న గ్రహాలు వరుసగా. ఒకవేళ ఏ విధంగా ఇచ్చినా జంబిలింగ్లో ఇచ్చినా కానీ మీరు మొదట భూమి కుజుడు బృహస్పతి ఇవ్వాలి. అలాగే మీకు కుజుడికి తర్వాత వరుణుడికి మధ్య ఉన్న గ్రహాలు వరుసగా అని ఇస్తాడు. ఏమిస్తాడు? బృహస్పతి శని యురేనస్ అని ఇస్తాడు. అర్థమైంది కదా? ఎన్ని బిట్లు వస్తున్నాయి? జనరల్గా మీరు ఓపికగా ఆలోకిస్తే మీకు చాలా బిట్లు వస్తాయి ఇందులోని. ఓకే, చాలా బుక్స్లో మీకు ఏం రాస్తారంటే యురేనస్ అనేసరికి వరుణుడు రాస్తారు, నెప్ట్యూన్ అనేసరికి ఎవరు రాస్తారు అంటే ఇంద్రుడు రాస్తారు. అది రాంగ్. అది కారణం ఏంటి అంటే 85లో ఒకసారి ఎప్పుడో అట్లాస్ని తప్పుగా ప్రింట్ చేయడం ఏం చేశారంటే అప్పుడు ఆ టైంలో అట్లాస్ని ఫాలో అయిపోయారు చాలామంది. యాక్చువల్గా యురేనస్ అనేసరికి దీని నిక్నేమ్ ఏంటి అంటే ప్రతి గ్రహానికి ఒక నిక్నేమ్ ఉంటుంది. రోమన్లు గ్రీకులు వాళ్ళని దేవతలుగా పూజ చేసి రోజులు ఉన్నాయి. ఆ టైంలో మనం వ్యాపారం జరగాలంటే ఏం చేస్తాం? వినాయకుని కానీ లక్ష్మీదేవిని కానీ సాయిబాబా కానీ ఎవరినొకరిని పూజ చేస్తాం, అంతే కదా? వ్యాపారానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు మన దగ్గర? లక్ష్మీదేవి. అలాగే వాళ్ళల్లో వ్యాపారానికి ఎవరు మేశారంటే ఆ టైంలోని బుధుని పూజ చేశారు. అందుకే ఏమని పిలిచారంటే గాడ్ ఆఫ్ ట్రేడ్, గాడ్ ఆఫ్ బిజినెస్ లేదా గాడ్ ఆఫ్ కామర్స్ అని పిలిచేవారు అతన్ని. అలాగే ఈ ఇంద్రుడిని ఏమని పిలిచేవారంటే యురేనస్ని ఏమని పిలిచేవారంటే గాడ్ ఆఫ్ హెవెన్ అంటాం. హెవెన్ అంటే ఏంటి? స్వర్గం. మీకు అర్థమైందా? స్వర్గలోకాధిపతి ఎవరు? ఇంద్రుడు అని చెప్పచ్చు. స్వర్గలోకాధిపతి ఎవరు? ఇంద్రుడు. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. దీన్నేమంటారు అనేసరికి వరుణుడు అనేసరికి ఎవరు అనేసరికి వాళ్ళు గాడ్ ఆఫ్ సీ అంటారు. ఏసీ గాడ్ ఆఫ్ సీ. లేదా అతన్ని ఇంకో దేవతకి కూడా పూజిస్తారు, గాడ్ ఆఫ్ రెయిన్ అని పిలుస్తారు. రెయిన్ అంటే ఏంటి? వర్షం. వర్షదేవుడు ఎవరు? వరుణుడు. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏవో పాత పుస్తకాలు బట్టి మన వాళ్ళు ఏం చేశారంటే కొన్ని బుక్స్ అలాగే ప్రింట్ చేసుకొని వెళ్ళిపోతూ వచ్చారు. రీసెంట్గాను ఐ థింక్ కంటెంట్లోనే ఏం చేశారంటే చేంజ్ చేశారు. అది అసలు విషయం అన్నమాట. మీకు అర్థమైందా? దిస్ ఈజ్ సోలార్ సిస్టమ్. అంతేకాకుండా ఈ 8 గ్రహాలు ఇంకా చెప్పాలంటే చాలా ఉందనుకోండి. ఈ 8 గ్రహాల్లోని 2 గ్రహాలు అపసవ్య దశ అంటే యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతాయి. ఒక 6 గ్రహాలు సవ్య దశలో తిరుగుతాయి. సవ్య దశ అంటే అర్థం ఏంటి అంటే లెఫ్ట్ టు రైట్. అపసవ్య దశ అంటే ఏంటి అంటే రైట్ టు లెఫ్ట్. దాన్ని సవ్య దశనే
లెఫ్ట్ టు రైట్ కాకుండా డైరెక్షన్స్ రూపంలో చెప్పామనుకోండి, ఎడమ నుంచి కుడికి. దాన్ని అపసవ్య దశ దిక్కుల రూపంలో చెప్పామనుకోండి, తూర్పు నుండి పశ్చిమ. ఓకే కదా, రైట్. ఎన్ని గ్రహాలు అలా తిరుగుతున్నాయి అనేసరికి సవ్య దశలో 6 గ్రహాలు, అపసవ్య దశలో 2 గ్రహాలు తిరుగుతాయి. 2 గ్రహాలు. ఆ 2 గ్రహాలు ఏంటి అనేసరికి మళ్ళీ చెప్తున్నాను నేను మీకు క్లియర్గానే. మనకి ఈ చార్ట్లోనే ఆన్సర్ దొరుకుతుంది. ఎలా అనేసరికి ఇటు నుంచి ఇది ఎన్నో గ్రహం, 2వ గ్రహం. అర్థమైంది కదా. ఇటు నుంచి ఇది ఎన్నో గ్రహం, 2వ గ్రహం. ఇదేంటిది వీనస్, అదేంటది యురేనస్. ఈ 2 కూడా ఎలా తిరుగుతాయి, యాంటీ క్లాక్ వైజ్, అంటే అపసవ్య దశలో తిరుగుతాయి. అపసవ్య దశలో తిరిగే ప్రతి గ్రహం మీద సూర్యుని యొక్క సూర్యోదయం ఎటు జరుగుతుంది అంటే పశ్చిమాన జరుగుతుంది. మరి సూర్యాస్తం ఎటువైపు జరుగుతుంది అంటే తూర్పు వైపు జరుగుతుంది. అందుకే మీకు శుక్రుడిలో సూర్యోదయం ఎలా ఉంటుంది అంటే పశ్చిమాన ఉంటుంది, సూర్యాస్తం ఎటు ఉంటుంది అంటే తూర్పు వైపు ఉంటుంది. అలాగే యురేనస్లో కూడా సూర్యోదయం ఎలా అవుతుంది అనేసరికి పశ్చిమానే, సూర్యోదయం ఎటు అవుతుంది మేషారు అనేసరికి, అదే సూర్యోదయం ఇక్కడైతే పశ్చిమాన జరుగుతుంది, సూర్యాస్తం అయ్యేసరికి ఏమవుతుంది అంటే తూర్పున జరుగుతుంది. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి భూమి సవ్యదశలో తిరుగుతుంది కదా, ఎస్. కాబట్టి ఎటువైపు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పశ్చిమాన ఏమవుతాడు, అస్తమిస్తాడు. అర్థమైంది కదా, రైట్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.